పిల్లలకి తప్పకుండా నేర్పాల్సిన ఈ 2 పదాలు. అది నేర్పకపోతే జీవితాంతం మనల్ని ఎఫెక్ట్ చేస్తూనే ఉంటుంది. అదేంటో చెప్పే ముందు మొన్న ఈ మధ్య ఒక పేరెంట్ వాళ్ళ అబ్బాయి 7th క్లాస్ కుర్రాడు తీసుకొచ్చారు. సార్ మా వాడు అంతా బానే ఉన్నాడు సార్. చదువులో గాని మిగతా అంతా బానే ఉంది గాని, అసలు మా వాడికి డబ్బు వరకు మాత్రం అసలు బ్రాండెడ్ లేకుంటే వాడు యాక్చువల్‌గా పెట్టుకున్న వాచ్ అవన్నీ చూస్తుంటే షర్ట్ కొనాలన్నా బ్రాండెడే కావాలి. ఏ వస్తువు కొనాలన్నా మా స్థాయికి మించి వెళ్ళిపోతుంది సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదన్నాడు. సార్ ఇంతకీ అది అలవాటు చేసింది ఎవరంటే, ఏం చేయమంటారు సార్ ఒక్కగానొక్క కొడుకు వాడికి అన్ని బాగుంటాయని చెప్పి చిన్నప్పుడే వాడికి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా కొనిచ్చేశారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, చదువుతో పాటు ముఖ్యంగా నేర్పాల్సిన 2 పదాలు. ఒకటి స్పెండ్, రెండోది సేవింగ్ కానీ లేదా ఇన్వెస్ట్ అనే పదాలు పిల్లలకు ఖచ్చితంగా నేర్పాలి. అది కేవలం డబ్బు విషయంలోనే కాదండి. టైం ఎలా స్పెండ్ చేస్తున్నాం, టైం ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం, మనీ ఎలా స్పెండ్ చేస్తున్నాం, మనీ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇలాంటి విషయాల్ని తప్పకుండా పిల్లలకి నేర్పాలి. అందుకే నా కమింగ్ వీడియోలో మీరు ఇంట్లో పిల్లలతో ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. మీరు ఎంతమంది సార్ నిజంగా ఇది ఈ జనరేషన్‌కి లేస్తే స్విగ్గీలో ఆర్డర్ పెట్టేసుకొని నాన్న డబ్బులే కదా కట్టేద్దాం, లేస్తే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టేసుకొని డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఉంటే వాళ్ళకి స్పెండింగ్ ఒక్కటే నేర్పిస్తున్నాను తప్ప సేవింగ్ అనే పదం వాళ్ళకెక్కడా నేర్పియట్లేదు. ముఖ్యంగా ఇది తల్లిదండ్రులు ఖచ్చితంగా చేయాల్సింది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చేయండి. మీకు సార్ ఇప్పుడు పిల్లలకి